అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శారద అశోకవర్ధన్ గారు రచించిన ఎక్కడున్నాం అనే ఓ చక్కటి కథను విన్నాం. ఇక కథలోకి వెళ్దాం. కాఫీ కప్పు చేతితో పట్టుకొని మెల్లమెల్లగా సిప్ చేస్తూ చీకటి వెలుగుల రంగేలిలా అప్పుడప్పుడే దూసుకొస్తున్న ప్రాతః సంధ్య అందాలను ఆస్వాదిస్తూ నించున్నాను. అప్పుడే తెల్లారిపోయిందా అని ఆదుర్దాగా ఏవో అర్జెంటు పనులు చేసుకోవాలి అన్నట్టు గుంపులు గుంపులుగా పక్షులు వాయు మార్గాన పరుగులు తీస్తున్నాయి. ఆ సుందర దృశ్యాన్ని మనోఫలకం మీద ముద్రించుకుంటున్న నేను ఒక్కసారిగా పడమటి వైపు నుంచి ఆ గోలేమిటో అర్థం కాక ఉలిక్కిపడి చూశాను. మా ఇల్లు ఎత్తుగా కొండపైన ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఖాళీ ప్రదేశం ఎక్కువగానే ఉంది. చిన్న చిన్న పొలాలు అక్కడక్కడ పట్నంలో పల్లె వాతావరణాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఏమైందో తెలియదు. మా వాచ్మ్యాన్ గేట్ తలుపులు మూసేసి గొల్లెం పెట్టి బయటకు చూస్తున్నాడు. ఎవరి మీదో కొందరు రాళ్లు రువ్వుతున్నారు. నందు ఊళ్ళో లేడు. ఉంటే నన్ను అలాంటివి చూడొద్దని లోపలికి తీసుకుపోయేవాడే. వాచ్మ్యాన్ భార్య మంగ గబగబా లోపలికొచ్చి మెట్లెక్కి నా పక్కన నించుంది, నాకు ధైర్యం చెప్పడానికి అన్నట్టు. ఏమైంది మంగ? అడిగే లోపలే ఆ గుంపు మధ్య ఓ స్త్రీ జుట్టు ముడి ఊడిపోయి వేలాడుతోంది చిందరవందరగా. పిచ్చిది పిచ్చిది కొన్ని మాటలు. పిచ్చిదేం కాదు, కొవ్వెక్కి పొలాల్లో స్వేచ్ఛగా విటులను ఆకట్టుకుంటుంది. పట్టుబడితే పిచ్చిదన వేషాలేస్తోంది అంటున్నారు మరికొందరు. అంతే అంతే, అయినా ఒంటి మీద ఒక్క గుడ్డ లేకుండా ఏమై ఉంటాయి? ఒకరి సందేహం. ఇదే కొవ్వెక్కి ఎక్కడో పడేసుకుంటుంది, ఏ మూలలోనో. అవునవును, కలికాలం. అడుక్కోడానికి ఇదో మార్గం. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అందరూ కళ్ళు పెద్దవి చేసి ఆమెను నకసిక పర్యంతం ఆబగా చూస్తున్నారు. ఆకలిగొన్న పులి మేకపిల్లను చూస్తున్నట్టు మగవాళ్లు. ఛీ, సిగ్గు లేకపోతే సరి, ఎదవ బతుకు. సావాలి ఇట్టాటోళ్లు కచ్చగా అంటున్నాయి కొన్ని స్త్రీ గొంతుకలు. నేనామెను చూడటానికి ప్రయత్నిస్తున్నాను. తోపుళ్లతో, రాళ్లతో, దెబ్బలతో ఆమెని అల్లరి పెడుతున్నది మగవారే. ఆడవాళ్ల మాత్రం మాటల తోటాలు విసురుతున్నారు. ఆమె ఒంటిమేంచి నుదుటిమేంచి రక్తం చారలు కట్టింది. పెదవులు చిట్లి వాచినట్టున్నాయి. ఆ రాళ్ల దెబ్బలకి ఆమె చేతులు అడ్డు పెట్టుకోబోతోంది. అంతలోనే మరో రాయి విసిరారు చేతుల మీద. అమ్మా అంటూ బాధగా పరిగెడుతోంది. మరికొంతమంది ఈ వింతను చూడటానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆమె నగ్న శరీరాన్ని విప్పారిన నేత్రాలతో కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్నారు. ఆమె అరుపులు ఇంకా ఎక్కువయ్యాయి. నా గుండె అతి వేగంగా కొట్టుకోవటం నాకు తెలుస్తూనే ఉంది. గబగబా వెళ్లి బీరువా తెరిచి ఒక చీర తీసి మంగకిచ్చాను. ఎందుకున్నట్టుగా చూసింది మంగ. మంగ, మీ ఆయన్ని తోడు తీసుకుని వెళ్ళి ముందు ఆ పిచ్చిదానికి చీర చుట్టి మనింటికి తీసుకురా. మనింటికా? అవును, వరండాలో కూర్చోబెట్టు, నేనిప్పుడే వస్తాను అని దాన్ని కిందకు పంపాను. పిల్లలిద్దరూ ఇంకా లేవలేదు. పరుగులాంటి నడకతో మంగ, రాములు ఆమెను చేరుకున్నారు. కొన్ని రాళ్లు వాళ్ళకి తగిలాయి. ఆమె మంగను చూసి దుఃఖంతో వాటేసుకుంది. క్షణంలో మంగ తన చేతిలోని చీర ఆమెకు కట్టింది. భుజం నుంచి కొంగు మెడ నిండా కప్పింది. చేయి పట్టుకుని ఆమెను ఇంటికి తీసుకొచ్చింది. రాములు జనం లోపలికి రాకుండా గేటు మూసేసి గొళ్ళెం పెట్టాడు. అయినా జనం గేటు కావాల నుంచి సినిమా చూసినట్టుగా వింత చూస్తూనే ఉన్నారు. నేను మంగని ఆమెకు కాస్త టీ పెట్టివ్వమని చెప్పాను. ఆమె అలసిపోయినట్టు వరండాలో ఒరిగిపోయింది. మా కాలనీలోనే ఉన్న డాక్టర్ సురేష్ రెడ్డికి ఫోన్ చేసి రమ్మన్నాను. 5 నిమిషాల్లో ఆయన వచ్చారు. డాక్టర్ గారు చెయ్యి పట్టుకుని వదిలేశారు. స్టెథోస్కోప్తో పనిలేక. మంగ చేతిలోని టీ గ్లాసుని పక్కగా పెట్టింది. డాక్టర్ గారే రాముడికి ఏదో చెప్పారు. రాములు వెళ్లి 5 నిమిషాల్లో కొందరిని వెంట పెట్టుకొచ్చాడు. వాళ్ళామెను రిక్షాలో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్లారు. ఎక్కడికి పంపించారు డాక్టర్? ఆస్పత్రికా? కాదమ్మా, ఆమె ప్రాణాలు పోయాయి. ఆమెను ఎవరో రేప్ చేశారు. బహుశా గ్యాంగ్ రేప్ అయి ఉంటుంది. వివస్త్రము చేసి వదిలేశారు. ఆ షాక్ నుంచి ఆమె తేరుకునేలోపే జనం ఆమెని పిచ్చిది అంటూ రాళ్లతో కొట్టిన దెబ్బలను తట్టుకోలేకపోయింది. ప్రాణం పోయింది. పాపం, ఎక్కడి మనిషో ఏమిటో. ఆమె బిచ్చగత్తి అని చెప్తున్నారమ్మా, మంగ అంది. రిక్షాలో మహర్షి ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పాను. వాళ్ళు పోలీస్ రూల్స్ ప్రకారం పేపర్లో వేయటం, మీడియాలో చెప్పటం చేసి ఆమెకి ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకుంటారు. అంతవరకు ఆమె శరీరాన్ని మార్చురీలో పెడతారు అన్నారు. నా కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. నా చీర కట్టుకుని మంగ చెయ్యి పట్టుకుని నడిచొస్తున్నామని చూస్తే పిచ్చిదారిలా అనిపించలేదు. ఆ చీర వల్ల తన శరీరాన్ని దాచుకున్న తృప్తి ఆ క్షణంలో ఆమె కళ్లల్లో కనిపించింది.
దీన స్థితిలో ఉన్న ఆమె పైన కనీసం జాలైనా చూపించుకున్నా ఆవుగా చూసిన ఆ మానవ మృగాలపై అసహ్యం వేసింది. ఆ అసహ్యంతోనే ఆమె ఈ పాడులోకాన్ని విడిచి హాయిగా ప్రాణాలు విడిచిందేమో. ఆమె ఆత్మ శాంతించాలని మనసులోని దండం పెట్టుకున్నాను. డాక్టర్ గారు వెళ్ళిపోయారు. జనం క్షణంలో మాయమయ్యారు. మంగ వరండా కడిగి శుభ్రం చేస్తోంది. ఆమె నా మనసులోంచి తొలగడం లేదు. మర్నాడు పేపర్ రాగానే ఆదుర్దాగా తిరిగేశాను. భర్త పెట్టే హింసలు భరించలేక ఇల్లు విడిచి జూబ్లీహిల్స్ కొండల మీద చావాలనుకున్న ఆమెను కొందరు దుండగులు రక్షించి సామూహిక ఆనభంగం చేశారు. తరువాత ఆమెను గేలి చేస్తూ కొందరు తుంటరులు వెంటపడగా ఆమె పిచ్చిదానాల రోడ్లంట పరిగెత్తి ఎవరో పుణ్యాత్ముల చలవ వల్ల మానాన్ని దాచుకున్నా ప్రాణాలు నిలుపుకోలేకపోయింది. ఆమె తాలూకు వారు ఎవరైనా ఉంటే సంప్రదించవలసింది అంటూ పోలీస్ అధికారులు చేసిన ప్రకటన. దాని కింద ఈ సందర్భంగా 10 మంది అల్లరి మోపున అరెస్ట్ చేశాం అన్న వాక్యం చదివి నిట్టూర్చాను. ఆడది ఇంట్లో దారుణాలను తప్పించుకోవాలని బయటకొస్తే బయట ప్రపంచం మరీ దారుణం. పొయ్యి మించి నిప్పుల్లో పడ్డట్టే. మనం ఉన్నది మనుషుల మధ్యనా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.